ఈరోజు మీ ముందుకి చాలా టేస్టీ కొత్తిమీర పుదీనా పచ్చడి రెసిపీతో వచ్చాను. ముందుగా ఒక కడాయిలో వేరుశనగలు వేసి లైట్‌గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న శనగలు, ఎండుమిరపకాయలు, ధనియాలన్నీ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి.